వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ తోటి మంచూరియా చేయబోతున్నా. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉడకబెట్టి ఆల్రెడీ పెట్టిన ఒక బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ చల్ల నీళ్ళు వేసి మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు వచ్చి 2 స్పూన్లంతా కార్న్ఫ్లవర్ వేసుకుందాం. 2 స్పూన్లు మైదా వేసుకుందామండి. సరిపడా ఉప్పు వేసుకుందాం, సరిపడా కారం వేసుకుందాం. మంచిగా కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మంచిగా ఆల్రెడీ దాంట్లో కలిపి ఉంటుంది వాటర్ కాబట్టి కొద్దిగా అన్నిటికీ కలవాలి కాబట్టి లైట్గా కొంచెం నీళ్ళు చల్లుకొని కలుపుకోవచ్చు. మన ఇష్టం, లేకపోతే దాంట్లోనే ఉంటే పర్వాలేదు. కలిపి పక్కకు పెట్టుకుందామండి. మంచిగా అన్ని కాయగూరలకి మసాలా పట్టాలి, అప్పుడే బాగుంటుంది. ఒకటి పట్టలేదంటే బాగోదు. ఒక 5 నిమిషాలు కడాయి పెట్టుకుందామండి. ఆయిల్ పోసి కడాయి పెట్టుకుందాం. ఒక్కొక్కటి వేసుకుందాం, ఎందుకంటే ఒక్కొక్కటి వేసుకుంటే విడివిడిగా అప్పుడు బాగుంటుంది మంచూరియా చేసేకి. మంచి కలుపుకుందాం. కొంచెం కలర్ వచ్చేదాకా, మరీ కలర్ రావాలంటే అనుకో పకోడీ లాగా ఉంటుంది, మంచూరియా బాగోదు. అందుకని 30 వంతు అయితే వస్తే చాలు, కొంచెం కలర్ వస్తే చాలు, తీసేసుకోవచ్చు. ఆల్రెడీ ఉడకబెట్టినాం కాబట్టి ఏం కాదు. ఒక బౌల్లోకి తీసుకున్నాం. మళ్ళీ ఒక కడాయి పెట్టుకుందాం. అదే ఆయిల్ దీంట్లో పోసుకుందాం. కొంచెం ఒక 2 స్పూన్లంత ఆయిల్ పోసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకుంటే ఎల్లిపాయలు వేసుకుందామండి. సన్నగా తరిగి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకుందాం. మంచిగా దూరగా వేపుదామండి. మంచి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకుందామండి. సోయా సాస్, వెనిగరు అన్నీ వేసుకొని కలుపుకున్నాం. ఒక్కొక్క స్పూన్ అయితే చాలండి. ఒక 2 స్పూన్లు వెనిగర్ వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. మంచిగా కలుపుదామండి. సిమ్లో పెట్టే ఉడకాలి, ఫాస్ట్లో పెడితే ఎందుకంటే మాడిపోతుంది సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మాడగొట్టుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఉప్పు సరిపడా కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నూనెలో వేసినప్పుడు కొంచెం వేసిన, కొద్దిగానే వేసుకున్నాను. కొంచెం కారం వేసుకున్నా. మంచి ఫ్రై చేద్దామండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందామండి. 1 స్పూన్ అంత వేసుకుందాం, గ్రీన్ది చాలు. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడేమో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఒక గిన్నెలో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వేసుకుందాం, ఎందుకంటే గ్రేవీ లాగా బాగుంటుంది కాబట్టి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వచ్చి దీంట్లో వేసేసాం. చిల్లీ సాస్ దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేద్దామండి. మొత్తం ఉప్పు కారం అన్ని కలిసేటట్టు ఫ్రై చేద్దాం. ఉల్లిపొరకు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపొరకు వేసుకుందామండి. ఉల్లిపొరకు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపొరకు వేసుకుందాం. ఎంత రుచికరమైన గోబీ 65 అంటారు. ఒక బౌల్లోకి తీసుకుందామండి. గోబీ మంచూరియా అయిపోయిందండి. ఎలా ఉందో మీరు